తెలంగాణ వార్త చూద్దాం. ముందుగా గీత దాటితే వేటే, ఏదైనా ఉంటే వచ్చి కలవండి, డిన్నర్ మీటింగులు వద్దు, సిఎల్పి సమావేశంలో స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం 10 మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ కొందరు మంత్రులకు వ్యతిరేకంగా కానీ మాట్లాడుకున్న వైనం పెద్ద సంచలనాత్మకంగా మారడంతో సిఎల్పి సమావేశం పెట్టి ఆయన ఈ హెచ్చరిక చేశారు. ఉప ఎన్నికలు రావాలి, ప్రజల కోరిక అదే. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు, వారిపై అనర్హత పడే వరకు న్యాయ పోరాటం చేస్తానన్న మాజీ మంత్రి కేటీఆర్. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు. మిగులు విద్యుత్ మోపెడు అంటూ చాలా సంచలనాత్మకమైన కథనం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ నివేదికలో తెలంగాణకు దాదాపు 25,312 మిలియన్ యూనిట్ల మేర మిగులు వస్తుంటే ఒప్పందాల ప్రకారం వాటి విలువ 14,000 కోట్లకు పైగా ఉంది. ఒప్పందాల మేర కొనకపోయినా ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సిందే, ప్రజలపైన ఆ భారం అంటూ మొత్తం మీద ఆ భారం మీద చాలా సంచలనాత్మకమైన కథనం ఇచ్చింది. బడికి చీరల ప్రహరీ. హుస్నాబాద్లో ఒక బడికి చుట్టూరా గోడ లేకపోవడంతో పందులు గొడ్లు అని తిరుగుతుండటంతో ప్రజలు అక్కడ వాళ్ళు దుమ్ము ధూళి పడుతుంతో వాళ్ళు చీరలు కట్టారటండి ప్రహరీ గోడ కింద. ప్రభుత్వం వారు దయచేసి వాటిని గమనించి వారికి సాయం చేయాలని కోరదాం. ఇక ఆంధ్ర ఇష్యూస్కి వస్తే ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే, జేబులు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. అలాగే బాబు షూరిటీ అంటే మోసం గ్యారంటీ అని కూడా ఆయన చెప్పారు. అది దాని మీద డీటెయిల్గా డిస్కషన్లోకి వెళ్దాం. ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటంటే 8వ స్థానంలో లోకేష్, 10వ స్థానంలో పవన్, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, చివరి స్థానంలో సుభాష్. అంతకంటే ఒక్క ర్యాంక్ ముందుగా పవన్, మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారు దీంట్లో ఉన్నారు. ఎన్ఎండి 23వ ర్యాంకులో పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రులు. ఎన్ఎండి ఫరూక్ నెంబర్ 1గా వచ్చారు. కందుల దుర్గేష్ నెంబర్ 2, కొండపల్లి శ్రీనివాస్ నెంబర్ 3, నాదెండ్ల మనోహర్ నెంబర్ 4, డోలా వీరాంజనేయ స్వామి నెంబర్ 5, నెంబర్ 6 స్థానంలో చంద్రబాబు గారు, 7 సత్యకుమార్ అంట, 8 నారా లోకేష్ అంట. ఈ రకంగా 10వ స్థానానికి పవన్ కళ్యాణ్ పడిపోయారు. మరి ఇప్పుడు పని లేని వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ వచ్చినాయా, లేకపోతే పని ఉన్న వాళ్ళంతా ఫెయిల్ అయ్యారా, లేకపోతే పని చేయలేక వీళ్ళంతా ఫెయిల్ అయ్యారా? ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిస్థితి కానీ, హోంమంత్రి అనిత పరిస్థితి కానీ, సత్యప్రసాద్ గారి రెవెన్యూ మంత్రి పరిస్థితి కానీ, కీలకమైన శాఖలు అందరూ వెనకబడిపోయారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందా, లేకపోతే బాగా పనిచేస్తుందని. నిమ్మల రామానాయుడు గారు అయితే 22, పార్థసారథి గారు అయితే 23, పయ్యావుల కేశవ్ 24 అంట. సో అది పరిస్థితి, అంటే ముఖ్యమంత్రితో కలిపి కాబట్టి అట్లా వచ్చింది. చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోడీ నో చెప్పారట. సంచలనమైనటువంటి విషయం బయటపెట్టిన మాజీ ప్రధాని దేవగౌడ. చంద్రబాబు గారు ఎన్డీఏ చైర్మన్ అవ్వాలనుకుంటే మోడీ గారు అంటే నమ్మట్లేదా అన్న దాని మీద, దీని మీద కూడా మనం చర్చలోకి వెళ్దాం. గత బాబు పాలనలో దావోస్ నుంచి ఎటువంటి పెట్టుబడులు రాకపోయినా వచ్చాయంటూ ఈనాడు రాసిందని జగన్ గారు వెల్లడించిన వైనం. 2017లో హైస్పీడ్ రైళ్లు వచ్చేస్తాయని చెప్పారు, ఫ్యాక్టరీ వచ్చేస్తుందని చెప్పారు దావోస్ వెళ్ళి. ఆ తర్వాత 2016లో లాక్ హీడ్ వస్తుందని చెప్పారు. అలాగే 2018లో హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పారు. 2019లో హ్యాపీగా ఏపీకి జెన్ ప్యాక్ట్ అంటూ బిల్డప్ ఇచ్చారంటూ, అలాగే 150 సంస్థలు రాబోతున్నాయని ఈనాడు వాళ్ళు కథనాలు ఇవ్వటం, అంతా చంద్రబాబు గారు చెప్పటం, ఈనాడు ఆంధ్రజ్యోతి బిల్డప్ ఇవ్వటం. తేరా చూస్తే ఒక్కటి కూడా రాలేదు. వీటిలో ఒక్కడని వచ్చిందా? సో దీని మీద కూడా వెళ్దాం. దావోస్ వెళ్ళిన ప్రతిసారి చంద్రబాబు అబద్ధాలు చెప్పారని చెప్పి జగన్ గారు వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లకు దన్నుగా ఒక్కరికే ఎక్కువ విలువైన పనులు అప్పగింత, ఇందుకు అనుగుణంగా అర్హత నిబంధనల సడలింపు, 1,00,000 కోట్ల పనులకు అర్హులు కరువు, అందుకే ప్రీ క్వాలిఫైడ్ ఫార్ములాలో మార్పులు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన పార్థసారథి. దీని పరిణామక్రమం ఎట్లా ఉంటుందో మనం చూడాలి. భవ్యంగా టెండర్ అంటూ 104, 108 నిర్వహణ కాంట్రాక్టును అసమధీయ సంస్థ కట్టబెట్టేలాగా ప్రభుత్వం స్కెచ్ వేసిందంటూ 2,000 కోట్ల కాంట్రాక్టుకి 100 కోట్లు కాంట్రాక్టు చేసే వాళ్ళకి వార్షిక టర్నోవరు 100 కోట్లు ఉంటే చాలట. అంచనా వ్యయంలో కనీసం 30% టర్నోవర్ ఉండాలని సివిసి మార్గదర్శకాలు ఉన్నా వాటిని పట్టించుకోవట్లేదు. బటన్ నొక్కితే కమిషన్లు రావని జగన్ గారు చాలా స్పష్టంగా మద్యం కుంభకోణం అని ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం వారు, అలాగే ఎల్లో మీడియా.
మరి నా హయాంలో అంత ముందున్న దానికంటే తక్కువ రేటు తగ్గించాము, సరఫరా తగ్గించాము. మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రేటు పెంచుతున్నారు, సరఫరా కూడా పెరిగింది. మరి ఆయన ఎంత కమిషన్లు తీసుకుంటున్నాడు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. రెడ్ బుక్ కుట్రకే పచ్చ సిట్, మళ్ళీ కొత్త ఈ రకరకాల సిట్లు వేస్తున్నారుగా, ఇవన్నీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రయోగమైనట్టున్నారు. ఇక బిల్డప్ బాబాయిల్ కూడా చూసిన తర్వాత మళ్ళీ చర్చలోకి వెళ్దాం. అగ్రస్థానంలో ఫరూక్, అట్టడుగున సుభాష్. దస్త్రాల పరిష్కారంలో మంత్రుల ర్యాంకులు అంటే ఫైల్ అని ప్రకారమే ఇస్తారు. అసలు ఫైల్ రాని మంత్రులు ఏం చేయాలి, వాళ్ళకి నెంబర్ 1 ర్యాంక్ వచ్చేస్తుంది అనమాట ఈ లెక్కన. అట్లాగే 6వ స్థానంలో చంద్రబాబు. ఏఎస్ అధికారులను పంపండి మహాప్రభు, డిప్యుటేషన్పై ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పదే వినతులంట. ఉన్న ఆఫీసర్లను వాడుకోకుండా పక్కన పెట్టారు రెడ్ బుక్ పేరుతో. వీళ్ళకి సరిపోవట్లేదనేమో మళ్ళీ కేంద్రానికి లెటర్ రాస్తున్నారంట. దీని మీద కూడా మనం మాట్లాడదాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు ఇచ్చేస్తున్నారంటూ ఈనాడు బిల్డప్ ఇచ్చింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ ఇస్తాం అంట. తేరా నిజంగానే వాళ్ళకి 200 యూనిట్లు ఇస్తున్నారేమో అనుకుంటే వాళ్ళ ఇళ్లపై సూర్యఘర్ పేరుతో ఉచిత సౌర విద్యుత్ ఫలకలు అంటూ వాళ్ళు లీజ్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వైకాపా హయాంలో యూనివర్సిటీలో అక్రమ నియామకాలంటే ఈ రోజు ఇదే గోల అయిపోయింది వీళ్ళది. కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి, విద్యార్థిని గదిలో పిలిచి అసభ్య ప్రవర్తన. ఆంధ్రప్రదేశ్లో ఈ మాత్రం తగ్గటం లేదు, రేపులు కానీ ఇటువంటివి కానీ. తర్వాత ఆశలను దోచుకున్నారు ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు హుష్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి అమెరికా నుంచి వచ్చిన వారి దేనగాథలు. ఇక మళ్ళీ మదనపల్లి దస్త్రాల కేసు, మళ్ళీ పెద్దిరెడ్డి గారు ఈ మధ్య మదన్ రెడ్డి లోక్సభలో చెప్పారు కదా, చాలా పెద్ద ఎత్తున ఇది మార్గదర్శి కుంభకోణం గురించి. దాంతో రోజు పెద్దిరెడ్డి గారి మీద ఏదో టార్గెట్ చేయటం, అసలు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోసకపోతే ఈనాడు మాత్రం రాయండి, ఏదో చేయండి అని ఈనాడు, ఆంధ్రజ్యోతి అన్నీ రాస్తున్నారు. 4 నెలలు 3 హామీలు అమలు కార్యాచరణ కేబినెట్ కీలక నిర్ణయం అని ఆంధ్రజ్యోతి బిల్డప్ బాబాయ్ ఇస్తుంది. ఇంతవరకు ఈ ఏడాది ఎగ్గొట్టేసిన విషయం మాత్రం రాయరు. ఎక్సైజ్ లెక్క తప్పిందంట, 14% మార్జిన్ ఇస్తామని ఇప్పటికే నేను సీఎం నిర్ణయం తీసుకోగా వాళ్ళ ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వైన్ షాపుల వాళ్ళకి మార్జిన్ పెంచుతున్నారనమాట. సాగుకు నిన్న 7 గంటలున్నారు, ఇవాళ 9 గంటలు అంటున్నారు. ఇక అలిపిరి వద్ద స్పా సెంటర్లు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత అధ్వాన్నంగా, ఎంత అరాచకంగా, ఎంత అన్యాయంగా రాస్తారనడానికి నిన్న రామ్నాథ్ గారు కూడా దీని మీద వీడియో కూడా చేశారు. ఆయన ఆసక్తికరంగా ఉంది అప్పట్లో. ఈ అలిపిరి వద్ద స్పా సెంటర్లు జగన్ టైంలో రాసిన ఇవ్వండి. బార్ అండ్ రెస్టారెంట్లు, అలాగే ముంతాజ్ గో బ్యాక్ అని అంటున్నారని వీళ్ళు పెద్ద టీవీల్లో భారీ ఎత్తున నడిపారు. లడ్డూ స్కామ్ కంటే తీవ్రమైన చర్య అంట. జగన్ గారి టైంలో అక్కడ 7 స్టార్ హోటల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు రాసినటువంటి పచ్చి అబద్ధాల కథనాలు. అట్లాగే ఇక గవర్నమెంట్ వచ్చిందండి. గవర్నమెంట్ రాగానే మొత్తం మారిపోయింది. ఒబెరాయికి తొలిగిన ముంతాజ్ హోటల్లో ఒబెరాయి అయిపోయింది. ముంతాజ్కు తొలిగిన అడ్డంకులు అంటండి. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే వాళ్ళు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు, పాఠకుల్ని మోసం చేస్తున్నారు. ఇవన్నీ ఆధారసహితంగా చెబుతున్నాం తప్ప పొరపాటును కూడా అబద్ధం చెప్పడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేయడం లేదు. ఇది వాస్తవమా కాదా వాళ్ళే పాఠకులను నిర్ణయించుకోవాలి. ఇట్లాంటి తప్పుడు వార్తలు రాస్తున్న వాళ్ళని ఏం చేస్తారో మీ ఇష్టం. అలిపిరిలో ముంతాజ్ హోటల్ జగన్ అరాచకానికి మరో సాక్ష్యం అని ముందు రాశారు. ఇప్పుడేమో మొత్తం క్లియర్ అయిపోయిందని రాశారు. అయితే ఆసక్తికరంగా టీటీడీ బోర్డు తీసుకున్న నిర్మాణాల్లో తిరుపతిలో అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 20 ఎకరాల భూమి లీజు రద్దు కోరుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసినట్టు చెప్పారు. మరి అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇస్తోంది. ఇక ర్యాంకుల దగ్గరికి వెళదాం. ర్యాంకులు ఫరూక్ గారికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందటండి. అలాగే దుర్గేష్ గారికి అట, కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇందాక కూడా నారాయణ మనోహర్ గారు. అంటే జనసేనలో నారాయణ మనోహరు పవన్ కళ్యాణ్ దుర్గేష్ కంటే కూడా పవన్ కళ్యాణ్ బాగా పనిచేయట్లేదా? పైన 5 కంటే చంద్రబాబు గారు కూడా సరిగా పనిచేయట్లేదా? అలాగే మరి నారా లోకేష్ 8వ ర్యాంక్ ఇచ్చారు. అంటే ఆయన కూడా అసమర్థంగా ఉన్నట్లు లెక్క. 10వ తారీఖు అంటే వాళ్ళిద్దరికంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అసమర్థుడా? ఇక చివరికి వచ్చేసరికి ఫైల్ క్లియరెన్స్లో మన ఆర్థిక శాఖ మంత్రి పాపం నాకైతే జాలి కలుగుతుంది. అంత సీనియర్ నాయకుడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? 24వ స్థానంలో పడేశారు. సరే పార్థసారథి గారు అంటే పెద్ద ఇదే ఉండదు అనుకోండి. అలాగే హోంమంత్రి అనిత గారికి 20వ స్థానం, 21 అనగాని సత్యప్రసాద్, 22 నిమ్మల రామానాయుడు గారు. ఆయనకేం వేరే పనులే ఉండవు కదా, వీళ్ళంతా అన్నీ చంద్రబాబు గారు లేకపోతే లోకేష్ గారు చేసుకుంటున్నారు కాబట్టి ఏమిటి